కన్నప్ప మీదకి మారింది. అది నేను చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. విష్ణు గారు క్రిటిక్స్, ట్రోలర్స్ కూడా దొరకని, అంతు చిక్కని, లేదంటే వాళ్ళు విమర్శించలేని స్థాయిలో ఈ సినిమా అవుట్పుట్ ఇవ్వగలిగారు. ఈవెన్ మీ ఈ మధ్య రీసెంట్గా మీ పర్సనల్ లైఫ్లో కూడా మీ బ్రదర్స్ కాన్ఫ్లిక్ట్లో కూడా మీరు చాలా విషయాలు ఫేస్ చేశారు. అలాంటిది మనోజ్ కూడా మొదటి రోజు చూసి చాలా అప్రిషియేట్ చేశాడు ఈ సినిమాని. దాని పట్ల మీ రియాక్షన్? ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి. సినిమా చూసి అప్రిషియేట్ చేసిన ప్రతి ఒక్కరికి మై సిన్సియర్ థ్యాంక్ యూ. విష్ణు గారు కంగ్రాట్స్ అండి మీకు, మీ టీంకి. సక్సెస్, బిగ్ సక్సెస్, మంచి కంటెంట్. మీరు ఓటీటీ కూడా రైట్స్ ఇవ్వలేదు, థియేటర్కి అందరూ వచ్చి చూడాలనే హోప్ ఉంది. కానీ ఇంకా ఇప్పుడు పైరసీ వస్తుంది, పైరసీ వచ్చిందని చెప్పి నాకు లింక్ వచ్చింది. సో పైరసీని కంట్రోల్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారు? See, we've hired a couple of companies. Government of India కూడా INB మినిస్ట్రీ వాళ్ళు మాకు ఒక హెల్ప్ లైన్ కూడా ఇచ్చారు పైరసీ ఇది చేయడానికి. See, we need to be very, very strict in our laws. Cyber laws విపరీతంగా స్ట్రిక్ట్ చేయాలి. బట్ కన్నప్ప లాంటి సినిమా థియేటర్లో చూసే ఎక్స్పీరియన్స్ మీకు మొబైల్ ఫోన్స్లో, టీవీస్లో చూస్తే రాదు. ఇట్ విల్ నాట్ బీ దర్. అండ్ సినిమాని ప్రేమించేవాడు, సినిమాని ఎంజాయ్ చేయాలనుకున్నవాడు వెండితెరపైనే చూస్తాడు. అండ్ ఓటీటీకి నేను దీనికి ముందు నేను